తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నది పాత మాట. అధికారం ఇచ్చాం దోచుకు తినండి అన్నది నేటి కూటమి బాట. ఉచితంగా ఇసుకిస్తే ఉపాధి దొరుకుతుంది, రాష్ట్ర సంపద పెరుగుతుంది అని ఎన్నికల ముందు బూటకపు మాటలు చెప్పారు చంద్రబాబు. కానీ ఇప్పుడు అదే ఇసుకను టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా మార్చేశారు. ఇంకేముంది, 1-2 కాదు, ఏకంగా 200 కోట్ల విలువ చేసే 40 లక్షల టన్నుల ఇసుకను బొక్కేశారు కూటమి నేతలంతా కలిసి. సంపద సృష్టించి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పూర్ టు రిచ్ నా విజన్ అని గొప్పగా చెప్పుకునే ఆయన అధికారంలోకి వచ్చాక చేస్తున్నది వేరు. పేదల సంగతి పక్కన పెడితే తెలుగు తమ్ములను రిచ్ గా మార్చే పనిలో పడ్డారు. దానికి రాష్ట్రంలోని ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇసుక పాలసీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన చంద్రబాబు అది అమల్లోకి తేకుండానే రాష్ట్రంపైకి ఇసుకాసూరులను దింపేశారు. ఉచితం పేరిట రాష్ట్రంలోని ఇసుకను మొత్తం ఊడ్చేస్తున్నారు టీడీపీ నాయకులు. వానాకాలం నేపథ్యంలో ఇంకా తెరవని ఇసుకను స్టాక్ యార్డ్ల నుంచి అక్రమంగా దోచేస్తున్నారు. నామమాత్రపు రుసుము అని చెప్పి అధిక డబ్బులు వసూలు చేస్తూ టోకెన్లు ఇచ్చిన వారికే ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒక్క టోకెన్ పై ఏకంగా 10 నుంచి 15 లారీల ఇసుకను లోడ్ చేసి మరీ విక్రయిస్తున్నారు. మరోవైపు మూతపడిన రీచ్లలో భారీ యంత్రాలు పెట్టి మరీ ఇసుకను తోడేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా చూసేందుకు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. కానీ ఉచిత ఇసుక పాలసీ విధి విధానాలు రూపొందించక ముందే టీడీపీ నాయకులంతా కలిసి 40 టన్నుల ఇసుకను దోచేశారు. రాష్ట్రంలో 40 లక్షల టన్నుల ఇసుక మాత్రమే ఉందని, దాన్నంతా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు చంద్రబాబు. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇలా తవ్విన ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తున్నారు. దీంతో స్థానికంగా ఇసుక దొరక్క అధికార పార్టీ నేతలకు అధిక డబ్బులు ఇచ్చి మరీ ఇసుకను కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలకు పైగా ఇసుకను దోచేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకపై ఏడాదికి 785 కోట్ల రూపాయల ఆదాయం లభించేది. ఇప్పుడు ఆ ఆదాయం రాకపోగా టీడీపీ నేతల దోపిడీ కారణంగా ఖజానాకు ఏకంగా 330 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డబ్బులు కట్టే ఉచిత ఇసుక విధానం, నిల్వ చేసిన ఇసుకను అక్రమంగా అమ్ముకోవడం ద్వారా సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు. అంతేకాదు ఆ సంపదనంతా తన పార్టీ తమ్ముళ్లకు యథేచ్ఛగా పంచేస్తున్నారు.